వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా లక్ష్మి వణుకుతున్న చేతులతో గాబరాగా చందు చేయి పట్టుకుని నాడి పరీక్షిస్తుంది. నాడి కొట్టుకుంటుంది త్రిపురమ్మ అని సంబరంగా చెప్పేసి ఒక్కసారే చందు కాళ్లపై ఒరిగిపోయి, భగవంతుడా మా ఆయన్ని కాపాడావు తండ్రి అనుకుంటుంది. లక్ష్మితో పాటు అందరూ ఒక్కసారే గుండెలపై చేయి వేసుకుని ఊపిరి పీల్చుకుంటారు. వీళ్ళు ఇలా ఉండగా ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా భైరవవర్మలా ఊహించుకుంటున్న పార్దు మాటలకు మురిసిపోయి ఉబ్బి తబ్బిబ్బవుతుంది ఇందువదన. ఆ పట్టరాని సంతోషంతోనే, భైరవా నన్ను నిజంగానే రేపు మన రాజ్యానికి తీసుకువెళ్తున్నారా అని మళ్ళీ అడుగుతుంది. అబద్ధం చెప్పి ఇందువదనను మోసం చేయాల్సి వస్తుందని పార్దు మనసులో కాస్త బాధ చోటు చేసుకుంటుంది. కానీ తన వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉండేసరికి తప్పని పరిస్థితుల్లో, నిజం దేవి, భైరవవర్మ ఊపిరే మీరైనప్పుడు మిమ్మల్ని విడిచి భైరవవర్మ ఎలా ఉండగలడు అంటాడు. ఆ మాటకు ఒక్కసారి ఇందువదన మళ్ళీ సిగ్గుపడుతూ, నాకు తెలుసు భైరవా, మీరు ఎప్పటికీ నన్ను మరచిపోరని అంటుంది. మరచిపోయే బంధమా మన మధ్యన ఉన్నది అంటాడు పార్దు కూడా. అవును భైరవా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంది. అవును దేవి, మీరు చెప్పినట్లుగానే మన ప్రేమ శాశ్వతం అని పార్దు సంశయంగా అంటూనే, రాణి, వరుసగా యుద్ధాలు చేసి బాగా అలసిపోయింది నా శరీరం, కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది అని భయపడుతూ అంటాడు. రామచంద్ర, ఎంత మూర్ఖురాలిని, నా మహారాజు గురించి అన్నీ తెలిసి కూడా ఇక్కడే నిలబెట్టేశాను అని కంగారు పడిపోతూ, రండి మహారాజా, మన ఏకాంత భవనంలో విశ్రాంతి తీసుకుందురు, పదండి అంటూ భైరవవర్మ దగ్గర కంటూ వెళ్ళబోతుంది. వెంటనే పార్దు హడలిపోయి చూస్తున్నాడు. ఇంతలో ఇందువదన పార్దు భుజంపై చేయి వేస్తుంది. కానీ ఆ చేయి తన భుజంపై వాలినట్లు కూడా తెలియట్లేదు పార్దుకి. ఇందువదన మాత్రం పార్దుని పట్టుకున్నట్లు ఊహించుకుని మురిసిపోతుంది. పార్దు బిగుసుకుపోయి చూస్తున్నాడు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల చాలా భయపడిపోతున్నాడు. ఏంటి భైరవా, అలా కన్నార్పకుండా చూస్తున్నారు అని తలదించుకుంటుంది ఇందువదన. ఏం లేదు దేవి, మీ సుకుమారమైన రూపాన్ని చూస్తూ కాస్త మైమరచిపోయానంతే. పార్దు గుండెల్లో దడ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా ఇక్కడే నిలబడ్డారే భైరవా, పదండి, మన ఏకాంత భవనం మన కోసం ఎదురు చూస్తుంది అని పార్దు చేయి పట్టుకుని తన గదికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడింది ఇందువదన. నెమ్మదిగా నెమలి కదులుతున్నట్లు పార్దు ముందు నడుస్తూ ఉంది. పార్దు వెనక నడుస్తూ కింద ఉన్న త్రిపుర వాళ్ళ వైపు చూసి, మీరేమీ కంగారు పడద్దు అన్నట్లు చేతులను తలను అడ్డంగా ఊపి సైగ చేస్తాడు. ఇప్పుడు పార్దు ఏ చిక్కుల్లో పడబోతున్నాడో అన్న భయం వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పార్దు మాత్రం ఏమాత్రం బెదరకుండా నెమ్మదిగా ఇందువదన వెనకే నడుస్తూ, దేవి, వాళ్ళని ఇంకా వదిలిపెట్టలేదు అంటాడు సంశయంగా. ఇందువదన సర్రున వెనక్కి తిరిగి కనుబొమ్మలు చిట్లించి, వద్దు భైరవా, వాళ్ళని అలాగే ఉండనివ్వండి అంటుంది. దేవి, మీరేనా ఇలా మాట్లాడేది? మీ భైరవ మాటనే ధిక్కరిస్తున్నారా అంటాడు పార్దు తెలివిగా. భైరవా, ఎంత మాట? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు, ఖచ్చితంగా చెప్పేస్తుంది. మనం కలిసిన ఈ శుభ సమయాన వాళ్లను విడిచిపెట్టండి మహారాణి అంటాడు పార్దు మళ్ళీ. మీకు అర్థం కావట్లేదు మహారాజా, మీరు మంచివారు, అందుకే వాళ్ళ బుద్ధి పసిగట్టలేకపోతున్నారు. మీకు వాళ్ళలా కపట బుద్ధి లేదు కాబట్టే వాళ్ళని విడిచిపెట్టమంటున్నారు. వాళ్ళని విడిచిపెడితే మన ప్రేమను సమాధి చేసేస్తారు
ఇక ఇందువదన వినట్లేదని నిశ్చయించుకున్న పార్థు తన ఇంకో చేతిని ఇందువదన భుజంపై వెనక నుంచి వేసి ఇందువదన కళ్ళలోకే చూస్తూ, మీరసలు నారానేనా అంటాడు. భైరవా ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో చూస్తుంది ఇందువదన. ఏమో దేవి, మీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది నాకు. ఆ మార్పేంటి భైరవా, వివరంగా చెప్పండి అనుమానంగా చూస్తుంది. ఒకప్పుడు నా రాణి హృదయం కరుణకు పుట్టిల్లులా ఉండేది, ఇప్పుడు బాగా కాఠిన్యంతో నిండిపోయినట్లు అనిపిస్తుంది అని పార్థు అనేసరికి వెంటనే ఇందువదన కళ్ళలో బాధ వచ్చి చేరుతుంది. దీనంగా పార్థు వైపు చూస్తూ, ఓ అదా, ఆ కరుణేగా భైరవా మిమ్మల్ని నన్ను దూరం చేసింది. అందుకే నా హృదయాన్ని పాషాణంలా మార్చేసుకున్నాను. అలా అనకండి దేవి, మీరు మన రాజ్యానికి కాబోయే మహారాణి. మన హృదయాలు ఎప్పుడూ కరుణతో నిండిపోవాలి తప్ప కాఠిన్యాన్ని నింపుకోకూడదు. మనం పాలించేవాళ్ళం, ప్రాణాలు తీయకూడదు. నా మాట వినండి, అది మన రాజ్య ప్రజల శ్రేయస్సుకే మంచిది కాదు అని చెప్పుకొస్తాడు పార్థు. ఆ మాటలు విన్న ఇందువదన ఒక్కసారిగా ఆలోచనలో పడింది. నెమ్మదిగా కింద ఉన్న త్రిపుర వాళ్ల వైపు, పైన ఉన్న మాధురి వాళ్ల వైపు కళ్ళను అటూ ఇటూ తిప్పి, నిజానికి మీ మాటే నాకు శాసనం భైరవా, దానిని ధిక్కరించేంత సాహసం మీ రాణి చేయగలదా అంటూ గంభీర స్వరంతో, చంద్రగుప్త వాళ్ళని విడిచిపెట్టు, ఇక నీవు విశ్రాంతి తీసుకో అనగానే నేలలోంచి బయటకు వచ్చిన చేతులన్నీ మళ్ళీ నేలలోకే వెళ్ళిపోతాయి. అందరూ విడిపించబడతారు. ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ పార్థు వైపే చూస్తున్నారు. ఇప్పుడైనా మీ మనసు కుదుట పడిందా మహారాజా అని చిన్నగా నవ్వుతుంది ఇందువదన. అని తలాడిస్తాడు భైరవ. ఇప్పుడైనా దయచేస్తారా అని మళ్ళీ ముందుకు నడుస్తుంది. అని పదమన్నట్లు మళ్ళీ తల ఊపేసరికి ఇందువదన నవ్వుతూ పార్థుని తన గదికి నడిపిస్తుంది. వెంటనే పార్థు వెనక్కి చూసి, మీరందరూ దేవుడి గదిలోకి వెళ్ళిపోండి అని సైగ చేసేసరికి పైన ఉన్న ముగ్గురు ఒక్క క్షణం కూడా ఆగకుండా నెమ్మదిగా కిందకు దిగుతున్నారు. త్రిపుర కూడా గబగబా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి మంచినీళ్లు తీసుకుని వచ్చి చందుపై చిలకరించి చందు అరచేతులు వేగంగా రుద్దుతుంది. లక్ష్మి, నువ్వు కాళ్ళు రుద్దు, చందు ప్రాణాలతోనే ఉన్నాడు అంటుంది. అలాగేనమ్మా అని కాళ్ళు రుద్దుతుంది లక్ష్మి. విశ్వనాథ్ కూడా చందు ముఖంపై గట్టిగా నీళ్లు కొట్టేసరికి నెమ్మదిగా కదులుతాడు. నిట్టూర్చుకుంటారందరూ. ఇంతలో మురారి వాళ్ళు కూడా కిందకు దిగిపోయి చందు దగ్గరకు పరిగెడతారు. మురారి, సాయం పట్టు, చందుని కూడా దేవుడి గదిలోకి తీసుకుపోదాం అని చందు చేతులు పట్టుకుని పైకి లేపుతున్నారు విశ్వనాథ్. మురారి కూడా చందు కాళ్ళను పట్టుకుని సాయం పెట్టి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ వెనకే అన్ని వైపులకు బిత్తర చూపులు చూస్తూ మాధురి వాళ్ళు కూడా హడావిడిగా నడుస్తున్నారు. ఎలాగైతే అందరూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంటుండగా, అమ్మా చైత్ర అని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది మాధురి. అవునే, మన చైత్రేమైంది అని అదిరిపడుతుంది మీనాక్షి. అందరూ చైత్ర కోసం చుట్టూ చూస్తున్నారు. ఇంతలో పైన మెట్లకి ఉన్న గ్రిల్స్ మీద నడుస్తూ చైత్ర కనిపించేసరికి మురారి ఒక్కసారే, మాధురి, మన చైత్ర అని చేతిని పైకి చూపిస్తాడు. అందరి కళ్ళు మళ్ళీ భయంతో తెరుచుకుంటాయి. వెంటనే మాధురి, చైత్ర అని ముందుకు పరిగెత్తబోతుంది. లక్ష్మి కంగారుగా, అమ్మా వెళ్ళద్దు, చైత్రమ్మ ఇప్పుడు మీ బిడ్డ కాదు. ఏమంటున్నావు లక్ష్మి? జరిగిందంతా చూశారుగా, వెళ్ళి మళ్ళీ మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. నాకు తెలిసి చైత్రమ్మకేమీ కాదు, లోపలికి వెళ్ళిపోదాం పదండి అని లక్ష్మి మళ్ళీ అనేసరికి, అమ్మా నా చైత్ర
అని కుమిలిపోతూ తల బాదుకుంటుంది మాధురి. నువ్వేం బాధపడకు మాధురి, మన చైత్రకేమీ కాదు అని మాధురిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు మురారి. అలా అందరూ ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు. ఇందువదన కూడా పార్థుని తన గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేస్తుంది. కింద దేవుడి గదిలో ఉన్న ఏ ఒక్కరిలోనూ తప్పించుకోగలిగామన్న సంతోషం కొంచెం కూడా లేదు. పార్థుకి ఏమవుతుందో అనే భయమే ప్రతి ఒక్కరి మనసుని అల్లకల్లోలం చేస్తుంది. ఆ గదిలో ఉన్న ఈశ్వరుడి పటం వైపే చూస్తూ పార్థుని కాపాడు స్వామి అని ముక్త కంఠంతో వేడుకుంటున్నారు. వీళ్ళు ఇలా ఉండగా పార్థుని తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళిన ఇందువదన మంచంపై కూర్చుని పార్థు కళ్ళలోకి మైమరచిపోయి చూస్తూ, మీరు కూడా ఆసీనులు కండి భైరవా. మీ ఎడబాటుని నేనెంత జీర్ణించుకోలేకపోయానో అంతకన్నా ఎక్కువగా మన ప్రేమకు చిహ్నమైన ఈ బృందావనం జీర్ణించుకోలేకపోయింది. మీరు మళ్ళీ తిరిగి రారన్న ఆలోచన నా మనసుని ఎంత కలచివేసిందో అంతకన్నా ఎక్కువ మన ఏకాంత మందిరాన్ని కలచివేసింది అంటూ పార్థు భుజంపై తన తలని వాల్చి ప్రేమగా చెబుతుంది. ఇందువదనకి తనకి మధ్యలో ఉన్న దూరం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంటే పార్థు గుండె కొట్టుకునే వేగం చాలా వేగంగా పెరిగిపోతుంది. కానీ తన మనసులోని భయాన్ని, బాధని ఏమాత్రం తన ముఖంలో కనపడనివ్వకుండా ఇందువదన వైపు ప్రేమ నింపుకున్న కళ్ళతో చూస్తూ రాణి చిరునవ్వును పెదాలపై పలికిస్తున్నాడు. అలా తలవాల్చి ఉన్న ఇందువదన ఒక్కసారే ఏదో గుర్తొచ్చినట్లు గబాలున పైకి లేచింది. పార్థు గుండె జల్లుమంది. ఆత్రంగా పార్థు వైపు చూస్తూ, భైరవా, ఒకసారి పైకి లేవండి అంటుంది. పార్థు అనుమానంగా చూస్తూ, ఎందుకు దేవి? మన బృందావనంలో మీ మనసుకు అత్యంత చేరువైన ప్రదేశం ఒకటుంది, దానిని మర్చిపోలేదు కదా మీరు అని మళ్ళీ సంతోషంగా అడుగుతుంది ఇందువదన. పార్థుకి ఏం చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం అయోమయంలో పడిపోతాడు. వెంటనే, ఎందుకు మర్చిపోతాను దేవి అంటాడు. అవును మహారాజా, నా భ్రమ కాకపోతే మన ప్రేమను తనలో అణువణువునా నింపుకుని సాక్షిగా నిలిచిపోయిన ఆ ప్రదేశాన్ని మీరెందుకు మర్చిపోతారు అని మాట్లాడుతూ వెంటనే నిస్సత్తువగా చూస్తూ, ఆ చోటు కూడా మన ఎడబాటుని ఓర్వలేకపోతుంది మహారాజా. ఒక్కసారి మీరు మీ ఉనికిని దానికి కూడా తెలియచేస్తే ఆ ప్రదేశం కూడా మురిసిపోతుంది. ఆ తర్వాత మీరు వచ్చి విశ్రాంతి తీసుకుందురు అని పార్థుని మళ్ళీ చేయి పట్టుకుని లాగుతుంది. పార్థు నెమ్మదిగా లెగిసి నుంచుంటాడు. ఇందువదన మళ్ళీ ఒక్కసారే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్లు కనిపిస్తుంది. ఆ పట్టరాని సంతోషంతోనే పార్థుని తీసుకుని బాల్కనీ వైపు అడుగులు వేస్తుంది. పార్థు మనసు కాస్త నెమ్మదించింది. వెంటనే ఇందువదన బాల్కనీలోకి పార్థుని తీసుకువెళ్ళి ఉయ్యాలలో కూర్చోపెట్టి, ఇక్కడి నుండే భైరవా, మీ రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. మీ రాణి కోసం నా భైరవ ఎప్పుడు తిరిగి వస్తారు అని కోటి ఆశలతో ఎదురు చూశాను అని నిస్సత్తువగా బయటకు చూస్తూ మాట్లాడుతుంది. పార్థు కదలకుండా మెదలకుండా ఇందువదన చెప్పేవన్నీ వింటున్నాడు. ఇంతలో ఇందువదన మళ్ళీ గారంగా ముఖం పెట్టి, ఈ చోటే భైరవా, మీరు లేని నా గతంలో నేను ఇక్కడ ఒంటరిగా మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే నీ భైరవ ఇక రాడులే అని నన్ను ఎంత ఎగతాళిగా చూసినట్లు అనిపించేదో. కానీ మీరు తిరిగి వచ్చారు. ఈ ఇందువదన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇక ఎప్పటికీ నన్ను విడిచిపెట్టి వెళ్ళరుగా అంటూ మళ్ళీ పార్థు భుజంపై వాలిపోతుంది. పార్థు నీళ్లు నములుతూ వణుకుతున్న చేతితో ఇందువదన గడ్డాన్ని పట్టుకుని, లేదు దేవి, లేదు అంటాడు మళ్ళీ. వెంటనే ఇందువదన సంతోషంతో ఏడుస్తూ, ఇక చాలు మహారాజా, చాలు. మీ నోటి నుండి వచ్చిన ఈ మాట చాలు. ఆడిన మాట తప్పడం మీకు చేత కాదని రుజువు చెయ్యడానికి అంటూ సర్రున పైకి లేచి, భైరవా,
పదండి, ఇక విశ్రాంతి తీసుకుందురు. మీ గుండెలపై నా తలను వాల్చి నిద్రించి ఎన్ని రోజులైందో. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.